వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అమ్మవారు ఒక్కసారి చూసి నవ్వేరటండి ఆంజనేయ స్వామిని చూసి. అంటే ఇంతింతున్నావు, నువ్వు నన్ను తీసుకువెళతావా, నీ స్వరూపం ఎంతయ్యా. అందుకు కథం వా అల్పశరీరస్థం మామితో నేతు మెచ్చేసి, నువ్వు చూడ్డానికి అల్పశరీరుడివి, ఏ విధంగా తీసుకువెళతావు అనగానే ఆంజనేయ స్వామి ఒక్కసారి తన శరీరాన్ని చూసుకున్నట్ట. మాట్లాడుతూ తాను ఈ మాట అన్నాడు, కానీ తాను ఏ రూపంతో ఉన్నాడో తాను గమనించుకోలేదు. ఒక్కసారి చూశాడు. కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా అని అంటే అంత వీరుడికి చిన్న అవమానంలా అనిపించిందిట. నవం పరిభవం కృతం అంటాడు ఇక్కడ వాల్మీకి. ఒక కొత్త అవమానంలా అనిపించిందిట. ఇక్కడ విశ్వనాథ వారి ఈ మాటను అందిపుచ్చుకున్న మాట అంటున్నారు. అని నా హనుమ ఇట్టులనియే తల్లివి ఇట్టులంటివిగాన ఊరకుంటినమ్మ అన్నాడు ఇక్కడ. అమ్మవారు అన్నా కనుక ఊరుకున్నాను, కానీ ఈ భుజాలపైన ఎక్కించుకుంటేని రామలక్ష్మణులను రాఘవులను, ఈ భుజాల మీదే రామలక్ష్మణులు ఎత్తుకుని వచ్చానమ్మా నేను, ఇప్పుడు చెప్పు తీసుకెళ్ళగలనా లేదా అని. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. అంతేకాదు అమ్మ, తన 1000 పడగలందున అనంతుడు అవనిన్ విధాన, 1000 పడగల మీద ఆదిశేషు భూమిని ఎలా భరిస్తాడో నా భుజం మీద ఈ సమస్త భువనాల్ని నేను పట్టగలను అంటున్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే సమస్త భువనాల్ని భరించి పోషించగలిగే సమర్థుడైన పరమేశ్వరుడు నేను అన్నాడు ఇక్కడ. ఆదిశేషుని వలే అని వర్ణించాడు ఇక్కడ. మనకి హనుమంతుని రూపాల్లో పంచముఖాంజనేయం ఉంది, ఇంకా ఏకాదశ ముఖాంజనేయ రూపం ఉంది. అందులో ఒక రూపము ఆదిశేష రూపంగా చెప్పబడుతుంది హనుమంతునికి. ఇది తెలుసుకోవాల్సినది. కానీ ఆదిశేష స్వరూపం కూడా హనుమంతులని మనం చూడాలి, సంకర్షణ తేజస్సు. దాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. 1000 పడగలతో అనంతుడు భూమిని మోస్తాట, ఒక్క భుజంతో సమస్త భువనాల్ని నేను మోయగలనమ్మా అని చెప్పి అమ్మవారికి నమ్మకం కలిగించడానికై తన విరాట్ రూపాన్ని స్వామి చూపిస్తూ ఉన్నాడు. దర్శిద్దాం. తతో వర్ధితు మారేభే సీతా ప్రత్యయ కారణాత్ మేరుమందర సంకాసౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమ హరిపర్వత సంకాస తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్టనకో భీమో వైదేహీమిదబ్రవీత్. ఒక మేరు పర్వతం వలె, మందర పర్వతం వలె స్వామి పెరిగాడు. మేరు పర్వతం అంటే బంగారు కొండ, పర్వతములన్నింటిలో మహోన్నతమైనది. అలా పెరిగి ఉన్నాడు. అగ్ని వంటి ప్రకాశంతో జ్వలిస్తూ ఉన్నాడు స్వామివారు. హరిపర్వత సంకాస తామ్రవక్త్ర, ఎర్రని వదనంతో భాషిస్తున్నాడు. వజ్రదంష్ట నఖ, వజ్రము వంటి గోళ్ళు, వజ్రము వంటి కోరలు, వజ్ర శరీరంతో స్వామివారు ఉన్నారు. ఇది వజ్ర హనుమాన్ మంత్రం ఒకటి ఉందండి. అందులో వజ్రదంష్ట్రాయ వజ్రనఖాయ వజ్రకరాయ వజ్రదేహాయ వజ్ర రోమాయ ఇన్ని విషయములు చెప్తారు ఇక్కడ. అలా అద్భుతమైనటువంటి వజ్రకాయుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం మహా తేజస్సుగా ఉన్నది. సంహితా గ్రంథముల్లో ఈ రూపాన్ని ఎలా చూపిస్తున్నాడంటే తత ప్రసన్నో హనుమాన్ అభవద్విశ్వరూపధృత్. అంతవరకు ప్రసన్నముగా ఉన్న ఆంజనేయ స్వామి వారు విశ్వరూపుడై భాషిస్తున్నాడు. ఆ విశ్వరూపంలో వానరం ముఖమేవంతు ద్వితీయం సింహవక్త్రకం తృతీయం గారుడం వక్త్రం చతుర్థం సౌకరం ముఖం హయాస్యం పంచమంచోర్ధ్వం చైకైకం నయనత్రయం. స్వామివారు మొత్తం 5 ముఖాలతో ప్రకాశిస్తున్నాడు. 5 ముఖాలు ఒక వరుసలో లేవు. తూర్పు వైపు ఒకటి, పశ్చిమం వైపు ఒకటి, దక్షిణం వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, పైన ఒకటి. సరిగ్గా శివుడు పంచవదనాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. శివుడు పంచముఖుడు. ఆ పంచముఖాలు ఇదే వరుసలో ఉంటాయి. ప్రాచ్యాం తత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం ఉదిత్యాం వామదేవంతు సజ్జోజాతంచ పశ్చిమం. ఇది మొత్తం. తూర్పు వైపు తత్పురుష ముఖము, దక్షిణం వైపు అఘోర ముఖము, పశ్చిమం వైపు సజ్జోజాత ముఖము, ఉత్తరం వైపు స్వామివారి యొక్క వామదేవ ముఖము ఉంటుంది, పైన ఈశాన ముఖం ఉంటుంది. ఆ పేర్లే ఇక్కడ ఉన్నాయండి. హనుమంతుని ముఖానికి కూడా తత్పురుష సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన, ఈ 5 ముఖముల పేర్లు అవే. అంటే పంచముఖుడైన శివుడు ఎవడో పంచముఖుడైన హనుమంతుడు అతనే. అందుకు ఒక్కొక్క దానికి ఏకైకం నయనత్రయం, ఒక్కొక్క దానికి 3 కళ్ళు ఉన్నాయట. అందుకే త్రిపంచ నయనం. మొత్తం 5 కళ్ళకి 3 అంటే 15 నేత్రములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఒక్కొక్క వదనము వానరం ముఖం. ఒకటి వానర ముఖము, రెండవది సింహవదనం, మూడవది గరుత్మంతుని వదనం, నాలుగవది వరాహవదనం,
ఐదవది హయగ్రీవ వదనం, వీటితో భాషిస్తూ ఉన్నాడు. ఇవి అన్నీ కూడా హనుమంతుని యందు దాగినటువంటి బీజాక్షర శక్తులు వెలికి వచ్చి ఈ రూపంగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపాన్ని ప్రకటించాలో స్వామివారికి తెలుసు. హనుమంతుని యొక్క విశ్వరూపముగా దీన్ని చూపించారు. విశ్వము అంటే సమస్తము అని అర్థం. 4 దిక్కులు చూస్తున్నాడు, ఊర్ధ్వదృష్టి కూడా ఉన్నది. ఒక జ్యోతిని వెలిగించినప్పుడు ఎలాగైతే 4 వైపులా ప్రసరిస్తూ ఊర్ధ్వము కూడా ప్రసరిస్తుందో అలా ఉంది హనుమంతుని యొక్క వదనం, అలా ప్రకాశిస్తున్నది. ఇవే అకార ఉకార మకార బిందునాదాత్మకమైన ప్రణవ రూపం ఇది. అందుకే ఇది విశ్వరూపము, సమస్తమును దర్శిస్తున్న సమస్త స్వరూపం ఇది. ఈ రూప వర్ణనే ధ్యానం అనుకుని ఎవరైతే శ్రవణం చేస్తారో, పఠనం చేస్తారో వారిని పంచముఖాంజనేయుడు రక్షించుకాక. వందే వానర నారసింహ ఖగరాక్రోడాస్వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. పంచముఖ పరమేశ్వరుని వల్లనే 10 చేతులతో ప్రకాశిస్తున్నాడు. ఆ 10 చేతుల్లో వివిధ ఆయుధములు ధరించి ఉన్నాడు. ఖేటము, పర్వతము, వజ్రము, శూలము, పుస్తకము. అంటే జ్ఞానమూర్తి ఆయనే. హయగ్రీవ స్వామి ఉన్నాడుగా, దానికి తగ్గ ఆయుధం. ఈ విధంగా 5 దేవతల సమాహార మూర్తిగా హనుమత్తత్వాన్ని మనం ఉపాసన చేయాలి. ఇది తెలుసుకోవలసినది. ఒక్కొక్క వదన ధ్యానం వల్ల ఒక్కొక్క ప్రయోజనం అన్నది. మొట్టమొదటిగా నమ పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ మహాబలాయ స్వాహ మంత్రంలో చెప్తారు. ఇక్కడ ఆ దివ్యమైన వానరముఖం సర్వశత్రు సంహారకము, అంటే అన్ని ప్రతికూలతలను పోగొట్టగలిగేటువంటి స్వరూపమది. ఇక రెండవది నారసింహ రూపము. ఇది సర్వభూత ప్రమథనాయ అన్నారు ఇక్కడ. అంటే మనల్ని బాధించే సర్వభూతములను కూడా మథించగలిగేటువంటి స్వరూపం సింహవదనం. అలాగే గరుత్మంతుని యొక్క వదనము విషహరం, సర్వ విషహరాయ. ఇది చాలా ప్రధానమైనదండి. అందులో ఈ రోజుల్లో గరుత్మంతుని ఆరాధన చాలా అవసరం. ఎందుకంటే మనం విషాన్ని పీల్చుతున్నాం, విషాన్ని తింటున్నాం, విషాన్ని తాగుతున్నాం తెలిసి. అవునా లేదా? ఎక్కువ ఉత్పత్తులు కావాలని చెప్పి పాశ్చాత్య దేశాల నుంచి మనం తెచ్చుకున్నటువంటి రసాయన క్రియలన్నీ చూపిస్తున్నాం. లేడీ హార్మోన్స్ అనేవి కొన్ని వృక్షాలకి పెడతారటండి. దానిలో పళ్ళు అవి తొందరగా పెద్ద పెద్ద ప్రమాణాలతో వస్తాయట. కానీ అవి శరీరంలోకి వచ్చాక క్యాన్సర్ లాంటి రోగాలను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు బాల్యదశ నుంచి భయంకరమైన రోగాలు వస్తున్నాయంటే ఆహారాలే. అంతేకాదు, మనం పాత్రలు తీసుకెళ్ళడానికి బద్దకించి ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతూ ఉంటాం టీ. ప్లాస్టిక్ గ్లాసులో వేడి జలం వేసుకుంటే 54 రకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పారు. ఇంకా రేపటి నుంచి ఎలా వాడతారో చూస్తాను. అలాగే పాలిథిన్ బ్యాగులో ఆహారాన్ని పెట్టి తింటే 55 రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ మీరు రిఫర్ చేయొచ్చు. నేను ఊరికిన ప్రమాణం లేకుండా చెప్పట్లేదు. ఇప్పుడు సైన్స్ రుజువు చేస్తోంది. అందుకే విదేశాల వాళ్ళే వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. వెంటనే వాళ్ళు ఆపేసుకున్నారు. మన వంతు మనం. మరి నేను మానేస్తే అందరూ మానేస్తారా అంటే, అందరికీ జబ్బు వస్తే నీకు జబ్బు వస్తే తీసుకుంటావా? మన వంతు మనం ఈ ప్రయత్నం చేద్దాం. ఇలా సమయం దొరికింది కనుక చెప్పుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మన శాస్త్రములు హృదయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక విషమయమైన పరిస్థితులు ఉంటున్నాం. తరువాత తరాలు ఏమవుతాయో తెలియదు. కొన్ని వేల సంవత్సరముల వరకు వాడవలసినటువంటి పెట్రోల్ని ఒక 2-3 ఏళ్లలో వాడుతున్నామని ఈ మధ్య గణాంక వివరాలు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ఎంత భయంకరమైన వాతావరణాల్లో ఉంటున్నాం. శుద్ధమైన జలం లేదు, శుద్ధమైన గాలి లేదు. ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాం, కొన్నాళ్ళకి గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది మన పరిస్థితి. ఎలా చేసాం? ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో మన మహర్షులు నేర్పారు. మన సంస్కృతి పనికిరానిదని భావించి పరాయి వైపు తిరిగితే వాళ్ళు వేసిన చెత్తనంతటి తీసుకుని మనం పాడు చేసుకున్నాం. వాళ్ళు తిరిగి గుర్తించి బాగుపడుతున్నారు. విదేశాల్లో ఇంత ప్లాస్టిక్ యూసేజ్ లేదండి, మనకే భయంకరంగా తగులుకుంది. ఇది ఒక ఆర్తితో చెప్తున్నాం. ఒకరిద్దరు స్పందించినా ఆ పుణ్యం నాకు లభిస్తుందని చెప్తున్నారు ఇక్కడ. సరే, మొత్తానికి విషబాధలు మన జాగ్రత్తలు మనం తీసుకున్న కొన్ని తప్పవు కదా. అప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించండి. ఆయన తన గరుడ వదనంతో సర్వ విషహరాయ నమః, సర్వ విషములు పోగొడతాడు. అందు గరుత్మంతుని ఆరాధన అంత విశేషం. హనుమంతునికి గరుత్మంతునికి ఉన్న ఐక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా సౌకరం ముఖం వరాహవదనం. ఈ వరాహస్వామి ప్రధానంగా 2 తత్వములు చెప్తారండి. వరాహతత్వం, వరాహ ఉపాసన అటు వైష్ణవంలో ఉంది, ఇటు శాక్తేయంలో ఉంది. వరాహతత్వాన్ని అమ్మా అంటే వారాహి అవుతుంది. ఈ తత్వాన్ని అయ్యా అంటే విష్ణు అవుతాడు, వరాహం అవుతుంది. రెండూ ఒక్కటే. అందుకే నారసింహి ప్రత్యంగిరా ఉన్నది శాక్తేయంలో, నరసింహ రూపం ఎలాగూ కనబడుతుంది విష్ణువులో. తత్వం ఒక్కటే, రూపాలు మారే అంతే. అదేవిధంగా వరాహవదనం. వరాహ ఉపాసన దేనికి అంటే ద్రష్టలు చెప్తారు. వరాహం భూమిని తవ్వుతూ వెళుతుందండి. భూతత్వం వరాహతత్వం.
అందుకే వరాహ తత్వాన్ని ఉపాసన చేస్తే అన్న సమృద్ధి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన. సరియైన ఆహారం లభించాలంటే వరాహస్వామిని ఆరాధించాలట. అదేవిధంగా శారీరకమైన పటుత్వం ఇస్తాడు వరాహస్వామి, అదొకటి. ఉద్ధరించే తత్వం వరాహతత్వం, అదొకటి. అందుకే భూమిని ఉద్ధరించాడు, భూమిలో ఉన్న మనల్ని అందరినీ ఉద్ధరిస్తాడు. ఆయన యజ్ఞస్వరూపుడు, అందుకే యజ్ఞవరాహము. ఇన్ని లక్షణాలు వరాహతత్వంలో ఉంది. వరాహతత్వం సామాన్యం కాదు, అద్భుతమైన తత్వం అది. అలాంటి వరాహవదనంతో యజ్ఞస్వరూపుడుగా యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని చెప్పబడుతున్న మహావరాహో గోవింద సుషేణ కనకాంగది ఆ వరాహవదనంతో భాషిస్తున్నాడు ఇక్కడ. ఈ 4 దిక్కుల ఈ 4 వదనములు ఉన్నాయి. పైన ఉందిట హయగ్రీవ వదనం. హయగ్రీవ స్వామి అంటే ఎవరు? సర్వ విద్యాస్వరూపుడు, సర్వ విద్యాస్వరూపుడు. అందుకే జ్ఞానం ఇవ్వడానికి ఈయన. ఇంకేం కావాలండి? మొత్తానికి 5 దేన్ని తెలియజేస్తున్నాయి అంటే ప్రపంచంలో వ్యాపించిన పంచభూత తత్వాలని నియంత్రిస్తున్న పంచముఖాలివి. ఎందుకంటే మన ప్రపంచమంతా పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఈ పంచతత్వాల్ని నియంత్రిస్తున్న పరమేశ్వరుడను నేను అని చెప్పడానికే పంచవదనములతో స్వామి భాషిస్తున్నాడు. అందుకే ఈ పంచవదాల్ని ధ్యానించిన వారికి పంచభూతాలు రక్షిస్తాయి. ఒక్కొక్క వదనం ఒక్కొక్క భూతానికి ప్రతీకగా మనకు కనబడుతున్నది. ఇది మనం భావిస్తే భూతత్వము వరాహస్వామిలో కనబడుతుంది, అగ్నితత్వము ఆ దివ్యమైనటువంటి నరసింహస్వామి తత్వంలో కనబడుతున్నది, వాయుతత్వము హనుమన్ వదనంలో కనబడుతున్నది. అదేవిధంగా జలతత్వము స్వామి యొక్క దివ్యమైన హయగ్రీవ రూపంలో కనబడుతుంది. ఎందుకంటే విష్ణువు హయగ్రీవ తత్వము, విష్ణువు జలతత్వం. పంచవదాల్ని ధ్యానించిన వారికి పంచభూతాలు రక్షిస్తాయి. ఒక్కొక్క వదనం ఒక్కొక్క భూతానికి ప్రతీకగా మనకు కనబడుతున్నది. ఇది మనం భావిస్తే భూతత్వము వరాహస్వామిలో కనబడుతుంది, అగ్నితత్వము ఆ దివ్యమైనటువంటి నరసింహస్వామి తత్వంలో కనబడుతున్నది, వాయుతత్వము హనుమన్ వదనంలో కనబడుతున్నది. అదేవిధంగా జలతత్వము స్వామి యొక్క దివ్యమైన హయగ్రీవ రూపంలో కనబడుతుంది. ఎందుకంటే విష్ణువు హయగ్రీవ తత్వము, విష్ణువు జలతత్వం. ఇక మిగిలినది భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వము ఖగరాట్ గరుత్మంతుని ఎందుకు అనిపిస్తుంది? ఆకాశ సంచారి కదా, ఇది ఆకాశతత్వం. కనుక పంచభూత తత్వములు స్వామి ఎందు భాషిస్తున్నాయి. ఇది పరిశీలించవలసిన ప్రధానమైన విషయం. కొందరు ఏం చెప్తారు అంటే ఇక్కడ ఆకాశతత్వాన్ని హయగ్రీవ స్వామి యందు, అదేవిధంగా జలతత్వాన్ని చెప్పేటప్పుడు ఖగరాట్ అని చెప్పడం కూడా మనకు కనబడుతున్నది కొన్ని భేదములు. మొత్తానికి పంచభూతాలను నియంత్రించేవి పంచవదనాలు, ఇది భావించవలసినది. అందుకే పంచముఖాంజనేయం ఆంజనేయ స్వరూపాల్లో చాలా ఉత్కృష్టమై మనకు కనబడుతున్నటువంటిది. అది సువర్చలా సమేతంగా ధ్యానిస్తే మరింత విశేషంగా భావన చేయవచ్చు. ఎందుకంటే మనం హనుమత్ కథ చెప్పేటప్పుడు ఈ సన్నివేశం దగ్గర ఆగి మరికొన్న హనుమత్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి సువర్చలాపతి. సువర్చలాదేవి ఎవరు? ఇది కొంచెం చర్చ చేయాలి మనం. సువర్చలాదేవి అంటే సూర్యపుత్రిక అని చెప్పారు ఇక్కడ. దీనికి సంబంధించిన కథ చెప్తూ పరాశర సంహితలో ఒకప్పుడు సూర్యుని సంకల్పం చేత ఆ కిరణాలలో ఉన్న శక్తి అంతా కలిసి ఒక స్త్రీగా మారిందిటండి ఇక్కడ. ఎందుకంటే సూర్య కిరణాలు అమ్మవారు, సూర్యుడు అయ్యవారు. కిరణాల్లో ఉన్న శక్తి ఎప్పుడైతే ఆ విధంగా మారిందో అప్పుడు సూర్యుని నుంచి పుట్టింది గనక, అంటే సూర్యుడు సూర్యకిరణములు కలయిక వల్ల పుట్టింది ఆమె. కిరణశక్తి అయిన అమ్మవారు, అయ్యవారైన సూర్యుడు, వీరు ఉభయుల నుంచి కలిగింది గనక ఆమెకి సువర్చల అని పేరు. ఈ సువర్చలని ఈ సూర్యభగవానుడు గొప్ప జ్ఞాని, గొప్ప శిష్యుడు అయినటువంటి హనుమంతునికిచ్చి వివాహం చేశాడు. అది జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు సువర్చల వివాహం జరిగిందని ఇప్పటికి హనుమద్ ఉపాసకులు ఈ సువర్చల సమేతమైన ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు, వివాహాలు చేస్తూ ఉంటారు. తత్వ సంకేతాన్ని తెలుసుకోవలసిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే పురాణ కథల్ని చూసేటప్పుడు హిస్టరీలా చూడకూడదు. ఎందుకంటే పురాణ కథల్ని సరిగ్గా పరిశీలించకుండా కొందరు అంటారు, ఏమంటే ఇక్కడొకటి చెప్తారు అక్కడొకటి చెప్తారు ఏమిటండి అని. కొన్ని చోట్ల జరిగిన వాస్తవ గాథలుంటాయి, కొన్ని చోట్ల సంకేత గాథలుంటాయి. సృష్టిలో ఇది జరిగింది ఇది జరగలేదని చెప్పడానికి మనం ఎవరం అక్కడ? అనంతమైన సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన విశ్వాసాలతో మన హిస్టరీ రీసెర్చ్లకి సంబంధించదు. కనుక ఈ కథలు జరిగాయా లేదా అనే చర్చ మనకు అనవసరం. పైగా దేవతల కథల్ని మానవుల వంటి పాత్రలుగా చూడరాదు, ఇది ముందు తెలుసుకోవాల్సింది. దేవతల కథలు మనకు అర్థం కావడం కోసం భార్య అని, పిల్లలని, సంసారం అని చెప్తారు. ఎందుకంటే మనకి ఇదే అలవాటు కనుక మనకు అర్థం కావడం కోసం అలా చెప్తారు. కానీ సంకేతం అది. ఒక దేవతను ఉపాసించేటప్పుడు కొన్ని బీజాక్షరాలు కలుపుతారు, ఉపాసనా పద్ధతి ఉంటుంది. ఆ బీజాక్షముల వల్ల రకరకాల శక్తులు ఉత్పన్నమవుతాయి. ఆ శక్తుల్లోనే వాటి లక్షణాలు బట్టి
కొన్ని శక్తుల్ని భార్యలు అంటారు, కొన్ని శక్తుల్ని పుత్రులు అంటారు, కొన్ని శక్తుల్ని పరివారం అంటారు. ఇది తెలుసుకోవాలి. అందుకు దేవతా తత్వము తెలుసుకుని మాట్లాడదాం. సువర్చల ఆంజనేయం, దీని గురించి భావన చేయాలి. ఉపాసన చేసేటప్పుడు శక్తి సహిత ఉపాసన అని ఒకటి ఉంటుంది. అందుకే బ్రహ్మచారిగా సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు, గృహస్థుగా వల్లీదేవ సేనాపతి అంటారు. బ్రహ్మచారిగా గణపతిని ఆరాధిస్తాం, గృహస్థుగా సిద్ధిబుద్ధిపతి, వల్లభాపతి, సిద్ధలక్ష్మీపతి, లక్ష్మీ గణపతి అని అంటాం. ఇందులో ఏది నిజం? రెండూ నిజమే. బ్రహ్మచారిగా చేసే ఉపాసన ఒక పద్ధతి, శక్తి సహిత దేవత ఉపాసన చేసినప్పుడు ఆయన శక్తియే భార్యగా ఉంటుంది పక్కన, వేరే ఎక్కడి నుంచో రాదు. దీపానికి వెలుగు ఎలాంటి శక్తో భగవంతుడికంటూ తనదైన ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని భార్యగా, శక్తి కలిగిన వాడిని భర్తగా ఉపాసన చేస్తే తల్లిదండ్రులున్న పిల్లల్లా క్షేమంగా ఉంటాం. అందుకే మన ఇష్టమైన దైవాన్ని మాతాపితృభావంతో ఆరాధించేటప్పుడు శక్తి సహితంగా ఆరాధిస్తారు. ఇది తెలియాలి. అందుకే సుబ్రహ్మణ్య భక్తులు పిల్లవాళ్ళ భావించవచ్చు, కానీ ఆ సుబ్రహ్మణ్యుడే నా తండ్రి అన్నప్పుడు సుబ్రహ్మణ్యుని కుండలిని శక్తి, దేవసేనా శక్తి, రెండు శక్తులు ఉన్నాయి. ఆ కుండలిని శక్తి వల్లిగా వస్తుంది, దేవసేనల శక్తి దేవసేనగా వస్తుంది. ఇది తెలుసుకోవాలి. అలాగే గణపతిని మనం బాలగణపతిగా భావించిన ఈయనే నాకు తల్లి తండ్రి అనుకుంటే తల్లులు ఇద్దరు వస్తారు, ఒకరు సిద్ధి, ఇంకొకరు బుద్ధి. కాస్త మన బుద్ధి ఉపయోగిస్తే ఇది వ్యక్తుల పేర్లు కావు, శక్తుల పేర్లను మనమే తెలుసుకోవచ్చు. అవునా కదా? చెప్పండి ఇక్కడ. ఎందుకంటే కార్యం సాధించాలంటే బుద్ధి ఉండాలి, దానివల్ల సిద్ధి రావాలి. అందుకే సిద్ధి ఒక లక్ష్మి, బుద్ధి మరొక లక్ష్మి. ఈ రెండు లక్ష్ములు ఎవరికున్నాయో ఆ లక్ష్మీ గణపతి, ఆయన కార్యసాధకుడు. ఇది ఆలోచించవలసిన అంశములు. మనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఇంగిత జ్ఞానం తప్ప. అది వచ్చింది బాధ. ఆ దేవతల రూపాలు అనగానే మనం ఏదో కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టాలంటాం, కుంకుమ పూజలు చేయాలంటే రెడీ. కానీ దేవతాతత్వం ఇదండి అని చెప్తే గ్రహించడానికి ఎంతమంది రెడీ? అలా నేను కుంకుమ పూజలు కొబ్బరికాయలు వద్దని చెప్పలేదు. తెలిసి చేసిన కర్మకి శక్తి ఉంటుంది, తెలుసుకుని చెయ్యండి. అది ఇక్కడ ఘోషంతా. అది మనం తెలుసుకోలేకపోతే ఏమవుతుందో తెలుసా? మనల్ని విమర్శించడానికి, నిందించడానికి ఇతరులు తీసుకుని మీ దేవుళ్ళకి ఇద్దరు భార్యలు ఏంటండి? ఇద్దరు భార్యలు కాదు బాబు, 1 కోటి మంది భార్యలు ఉన్నారని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే వాడు భార్యలు అంటే అర్థమైతేనా? భార్య అంటే విడకుండా ఉన్న శక్తిని భార్యాస్థానంలో చెప్తారు. అక్కడి నుంచి వచ్చిన శక్తిని పుత్ర పుత్రిక అంటారు. ఇది తెలిస్తే చాలు. ఇక్కడ కొంతమంది కథ సరిగ్గా అర్థం చేసుకోక, సూర్యుడు కూతురు అంటే సూర్యుడు గురువు కదండి, గురువు కూతుర్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? చెల్లెలు లాంటిది కదా అని ఇంకో కువ్యాఖ్య చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దీని యొక్క అద్భుతమైన భావాన్ని పరిశీలిద్దాం. సరే చూద్దాం. సువర్చల ఆంజనేయాయ నమః. సువర్చల అనగానే అర్థం ఏంటి? వర్చస్సు అనే మాట మనందరం వినుంటాం. వర్చస్సు బాగా వేద విద్య, నిరంతరం తపస్సు చేస్తున్నటువంటి ఒక వేదాధ్యయన పరాయణుడిని బ్రహ్మవర్చస్సుతో భాషిస్తున్నాడండి అంటాం లోకంలో, సహజమేగా. అలాగే మంచి పాలన ఇవి చేసినప్పుడు రాజవర్చస్సు. అలాగే వాడి దగ్గర ఏదైనా ఒక ధర్మము కానీ, తపస్సు కానీ, జ్ఞానము కానీ ఉంటే అది వర్చస్సుగా వస్తుంది. అలాగే తపస్సు చేసిన, విద్య నేర్చుకున్న అదొక వర్చస్సుగా మళ్ళీ మారుతుందిటండి. అలాంటి పవిత్రమైన వేదాది విద్యల్ని నిరంతరం అధ్యయనం చేస్తూ అటువంటి వేద సమ్మతమైన జీవనాన్ని గడుపుతూ ఉంటే ఒక తేజస్సు మనలో ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే విద్య పెద్ద అగ్ని, జ్ఞానాగ్ని అని అంటాం కదా. జ్ఞానం వల్ల ఒక తేజస్సు వస్తుందిట. జ్ఞానం దేని వల్ల వస్తుంది? విద్య వల్ల వస్తుంది. విద్య ఎవరి వల్ల వస్తుంది? గురువు వల్ల వస్తుంది. ఇప్పుడు రండి, హనుమంతుని గురువెవరు? సూర్యభగవానుడు. సూర్యభగవానుడి వల్ల ఆయనకి విద్య వచ్చింది, విద్య వల్ల జ్ఞానం వచ్చింది, జ్ఞానం వల్ల వర్చస్సు వచ్చింది. అంటే ఈ వర్చస్సు రావడానికి కారణం ఎవరయ్యారు? సూర్యుడయ్యాడు. కనుక ఈ వర్చస్సు ఎవరి వల్ల వచ్చింది? సూర్యుడి నుంచి. అందుకే సూర్యపుత్రిక అయిన వర్చస్సు. ఇది సువర్చల. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా హనుమంతుడు ప్రధానంగా జ్ఞానావతారము, విద్యావతారము. ఈశాన సర్వ విద్యానాం అని చెప్పినట్లుగా ఆయన విద్యాధిదేవత, విద్యాస్వరూపుడు. అందుకే చిన్నప్పటి నుంచో హనుమంతుడిని ఆరాధిస్తే విద్య లభిస్తుందండి. ఇది హయగ్రీవ స్వామి ఆయన శిరస్సు పైన ఉన్నాడు కదా, అదొక శిరస్సు. కానీ జ్ఞానమూర్తి. కనుకనే జ్ఞానవంతుడు, విద్యావేత్త అయిన హనుమంతుడికి ఉన్న వర్చస్సు అదే సువర్చల. జ్ఞానానికి వర్చస్సే ప్రధానం గనక ఆయన దగ్గరున్న వేద విద్య యొక్క కాంతి బ్రహ్మవర్చస్సుగా భాషిస్తాం. అయితే ఈ వర్చస్సుకి సువర్చస్సు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది మేలైన వర్చస్సు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఒక వర్చస్సు వస్తుంది, అలాగే మంచి పదవి, హుషారు, డబ్బు ఉంటే అదొక వర్చస్సు వస్తుంది. ఇవన్నీ వర్చస్సులు. సు అవునో కాదో మనకు తెలియదు. కానీ హనుమంతుడికున్న బ్రహ్మవర్చస్సు లోకానికి మేలు కలిగించే వర్చస్సు. అందుకే సు అంటే మేలు, జగతికి మేలు కలిగించే వర్చస్సే సువర్చస్సు. అది విద్య వల్ల, జ్ఞానము వల్ల లభిస్తుంది. అందుకే తన గురువైనటువంటి సూర్యభగవాను ద్వారా విద్యాస్వరూపమైన వర్చస్సును హనుమంతుడు పొందాడు. అది హనుమంతునికి శక్తిగా భాషిస్తుంది. అందుకే బ్రహ్మవర్చస్సుతో కూడినటువంటి జ్ఞానమూర్తి అయిన హనుమంతుడిని ఉపాసించడమే సువర్చలా సమేత ఆంజనేయ ఉపాసన. ఇది అర్థమైందా? కష్టమే తెలుసు.
అందుకు తెలిసి ఋషి ఏం చేశాడంటే సూర్యుడు కూతుర్ని హనుమంతుడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది బాగుందండి. అలా మనం అనుకుంటామనే అద్భుతమైన సంకేతాలని మనకు అర్థమవడం కోసం కథల రూపంలో పెద్దవాళ్ళు ఇచ్చారు. ఇది తెలుసుకోవాలి. కానీ మనం కథలకే పరిమితమైపోయాం. మరి అర్థం ఎందుకు చెప్పుకున్నాం అంటే మన మతాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మేధావులను ఉద్దేశించి జ్ఞానం కలిగిన మతం హిందూ మతం అని చెప్పండి. ఇప్పుడు చెప్పింది అర్థమయ్యే వాళ్ళు వివరించి చెప్పండి, అర్థం కాని వాళ్ళు మరొక మాట చెప్పండి. దీనికి అర్థం ఉందండి కానీ నాకు అర్థం కాలేదండి అని చెప్పండి. చాలా మొత్తానికి దేవత ఉపాసన అంటే ఏమిటో తెలిస్తే సువర్చల సమేత ఆంజనేయ స్వామిని ఉపాసించడం అంటే బ్రహ్మవర్చస్సుతో కూడిన వేద విద్యను ఉపాసించినట్లే. అప్పుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆ వేదమాత యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకే సువర్చల వేదమాత, సువర్చల పరాశక్తి, సువర్చల జగదంబ. అప్పుడు హనుమంతుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానమైన పరమేశ్వరుడే. ఇది గ్రహించవలసినది. ఇది సువర్చల సమేత ఆంజనేయమూర్తి యొక్క ఉపాసన వైశిష్ట్యం. ఇప్పుడు స్వామి యొక్క విరాట్ రూపం దర్శించాం. అది దశబాహు సమోపేతం దశాయుధ సమన్వితం రూపం తస్య బభౌ యద్వద్ రుద్రస్య పురఘాతినః. త్రిపురాసుర సంహారకుడైన రుద్రుని వంటి రూపం ఇది పంచముఖాంజనేయ రూపము. తదా ప్రభృతి నామాసిత్ పంచాస్యౌ హనుమానితి. అప్పటి నుంచి హనుమంతునికి పంచముఖాంజనేయుడని పేరు వచ్చినది. అలాంటి రూపాన్ని చూడగానే అమ్మవారు ఎలా ఉన్నారంటే తం దృష్ట్వా అచల సంకాసం వాచ జనకాత్మజ. మహాపర్వతం వలె ఉన్నటువంటి హనుమద్ రూపాన్ని చూసి సీతమ్మ పద్మపత్ర విశాలాక్షి, ఎంత అందంగా వర్ణించాడు వాల్మీకి. పద్మపత్రముల వంటి విశాల నేత్రములతో ఉన్న సీతమ్మ మాట్లాడిందిట. అంటే హనుమంతుడు రూపం చూడగానే అసలే పెద్ద కళ్ళున్న అమ్మవారికి మళ్ళీ కళ్ళు ఇంత అయ్యేటండి ఆశ్చర్యంతో. విప్పారి నేత్రాలతో చూసింది. అందుకే నేత్రాలను వర్ణించాడు వాల్మీకి. ఆ నేత్రాలతో చూసి స్వామిని అంటోంది ఇక్కడ ఆ తల్లి, తమాహ జానకి నాహం ద్రష్టుంతే రూపమిదృశం. ఈ మహద్రూపాన్ని, ఆ తేజస్సుని చూస్తూ ఉంటే ఆనందం కలుగుతోంది కానీ భరించలేకపోతున్నాను ఆ తేజస్సుని. ప్రసన్నోమవ మే బ్రహ్మన్ పూర్వరూపం ప్రదర్శయా. ప్రసన్నుడివై నీ పూర్వరూపాన్ని చూపించవయ్యా. ఇక్కడ రామాయణంలో మొల్ల అంటోందండి, చుక్కలు తలపూవులుగా అక్కజముగ మేను పెంచి అంబర వీతిన్ వెక్కసమే చూపిట్టిన అక్కోమలి ముదమునుందే. అలా వర్ణిస్తుంది మొల్ల. చుక్కలు తలపువ్వులుగా, పైన ఉన్న నక్షత్రములు తలపై పువ్వుల్లా ఉన్నట్టుగా పెరిగిపోయింది స్వామి యొక్క రూపం. ఇప్పుడు అమ్మవారు హనుమంతుని ఉద్దేశించి ఒక స్తోత్రం చేస్తున్నది. ఇది సంహితా గ్రంథాల్లో మనకు కనబడుతున్నది. తాను చూసిన మహద్రూపాన్ని. నమస్తే దేవదేవేశ నమస్తే రాక్షసాంతక నమస్తే వానరాధీశ నమస్తే వాయునందన నమస్త్రిమూర్తి వపుషే వేద వేద్యాయతే నమః నమస్తే లోకనాథాయ సీతాశోక అపహారిణి అన్నది సీతమ్మ. సీతమ్మ శోకం పోగొట్టిన హనుమానికి నమస్కారము. నువ్వు దేవదేవేశ్వరుడువు, రాక్షసాంతకుడవు, వానరాధీశ్వరుడువు, వాయునందుడువు, త్రిమూర్తి వపుషే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన రూపము నీది. వేద వేద్యాయ, ఈ రూపము వేదముల ద్వారా ప్రతిపాదింపబడుతున్నటువంటి రూపము. ఓ లోకనాథ పరమేశ్వర సీతాశోక నాశక నీకు నమస్కారము అని సీతమ్మ నమస్కరించింది ఆ మహద్రూపాన్ని. అలా అమ్మను అనుగ్రహించిన పంచముఖాంజనేయ విరాట్ రూపానికి మనం నమస్కరిద్దాం. ఈరోజు హనుమద్ విశ్వరూప సాక్షాత్కారం మనకు లభించింది. హనుమంతుని రూపాల్లో విశ్వరూపము అని ఒకటి ఉన్నది, అది వాళ్ళు చూసాం. హనుమద్ విశ్వరూప విశేషములు మనకు సంహితా గ్రంథాల్లో 3 చోట్ల కనబడతాయండి. ఒకటి ఈ ఘట్టము, మరొక 2 ఘట్టాలు ఉన్నాయి. ఆ విశ్వరూపాన్ని కూడా ఈ సమయంలోనే మనం చూడాలి.